హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్. ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్టు, ఆయిల్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాం. ఫుడ్ కలర్ ఇష్టం లేనోళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుడ్లు ఫ్రై అయిపోయాయండి. వేరొక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ముక్క లోపల దాకా బాగా వేగుతుందండి. చికెన్ కూడా వేగిపోయిందండి. వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ తగ్గించుకొని సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎగ్ కూడా వేసుకుందాం. మేము వేయించి పెట్టుకున్న చికెన్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకుందాం అండి వీటిని కూడా. ఇప్పుడు ఒకసారంతా బాగా కలుపుకొని ఉడికించిన రైస్ వేసుకొని దీంట్లోకి సరిపడినంత సాల్టు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి రైస్ అంతా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకుందామండి. కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని రైస్ అంతా బాగా కలుపుకోవాలండి. చివరిగా కొత్తిమీర జల్లుకోవాలి. స్పైసీ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.